హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం చింతకాయ పప్పు ఎలా చేయాలో చూద్దాం. ముందుగా కందిపప్పుని నీట్గా కడుక్కొని కుక్కర్పై 3 విజిల్స్ వచ్చే వరకు పెట్టుకోవాలి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆపేసి ప్రెషర్ అంతా పోయిన తర్వాత కుక్కర్ మూత తీసుకొని పప్పుని ఒక గరిటెతో మెత్తగా చేసుకోవాలి. ఇప్పుడు చింతకాయలను ఉడకబెట్టుకుందాం. చింతకాయలు ఇలా ఉడుకుతున్నప్పుడు స్టవ్ కట్టేయాలి. చింతకాయలు చల్లారిన తర్వాత చింతకాయ రసాన్ని తీసి సైడ్కి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై ఒక గిన్నె పెట్టి ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లి ఇంకా ఉల్లిపాయలు వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకొని కలుపుకుందాం. ఉల్లిపాయలు వేగుతుండగా ఇందులో పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో ముందుగా ఉడకబెట్టుకున్న కందిపప్పును వేసుకోవాలి. అలాగే తగినంత ఉప్పు వేసుకొని కలుపుకుందాం. ఇప్పుడు ఇందులో ముందుగా తీసిపెట్టుకున్న చింతకాయ రసాన్ని వేసుకుందాం. పప్పుని బాగా ఉడకనివ్వాలి. ఒక 7 నుంచి 10 నిమిషాలు ఉడికిన తర్వాత స్టవ్ కట్టేయాలి. చాలా టేస్టీగా ఉండే చింతకాయ పప్పు రెడీ అయిపోయింది. ఈ వంట మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.